డాక్టర్ గారు, విద్య మనిషిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేదిగా ఉండాలి కానీ సమాజాన్ని వెనక్కి మళ్లించేదిగా ఉండకూడదు. ఈ విషయంలో నాస్తిక్ కేంద్రం అభిప్రాయం ఏంటి? ప్రేమిల నాస్తిక ఏం చెబుతోంది? విద్య మనిషిలో శాస్త్ర దృక్పథాన్ని పెంపొందేదిగా ఉండాలి, కానీ సమాజాన్ని వెనక్కి మళ్లించేదిగా ఉండకూడదు అని నాస్తికం చెబుతుంది. శాస్త్రీయ విద్యా విధానం కావాలి అని ప్రతి అభ్యుదయవాది అంటారు, నాస్తికులు అంటారు, హేతువాదులు అంటారు. ఏంటి శాస్త్రీయ విద్యా విధానం అనేది మనం కొద్దిగా అవగాహన కలిగించుకుందాం. అది నాస్తిక దృక్పథంతో కావచ్చు, హేతువాద దృక్పథంతో కావచ్చు, రేషనరీ దృక్పథం కావచ్చు, ఏదైనా సరే అభ్యుదయవాద దృక్పథం కావచ్చు. ఇప్పుడు మనం తీసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారంటే కింద స్థాయి నుంచి మరి భగవద్గీత పాఠ్యాంశంగా పెట్టాలి. భగవద్గీత పెడితేనే సమాజంలో నైతికత నెలకొంటుంది. భగవద్గీత పెడితేనే మనుషులందరికీ చక్కగా వాళ్ళ వ్యక్తిత్వం పెంపొందుతుంది అనేటి భావజాలం తీసుకుపెడతారు. అంటే ఇండైరెక్ట్గా హిందూ మత భావజాలాన్ని జనం మీద రుద్దడానికి ప్రయత్నం జరుగుతుంది. ఉండొచ్చు కొంత వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన భగవద్గీతలు ఉండొచ్చు, కాదను. కానీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఒక మత సిద్ధాంతాన్ని మనుషుల్లోకి ఎక్కించవచ్చు. దీనివల్ల మనుషుల్లో ఆలోచించే శక్తి పోతుంది, మూఢంగా నమ్మకం అవుతుంది. ఒక భగవద్గీతలో నువ్వు నిమిత్త మాత్రుడివి, ఒక కొమ్మరి దాని మీద చక్రం మీద ఒక కొండ, ఆ కొమ్మరి మట్టి ఎలా ఉంటుందో ఆ కొమ్మరి ఎలా చేస్తే అలుగుతుంది. నువ్వు కూడా ఒక భగవంతుడి చేతిలో ఉండే మనిషివి. భగవంతుడు నిన్ను ఎలా ఉంచాలనుకుంటాడు, ఎలా చేస్తే అలా ఉంటావు. భగవంతుడి నిర్ణయం అంతా. కొమ్మరి కొండ చేస్తాడో, గిన్నె చేస్తాడో, మొంతె చేస్తాడో, మూత చేస్తాడో, అంతే. అది ఆ రంగానే నువ్వంతా భగవంతుని మీదే ఆధారపడి ఉన్నావు, అంతకు నీకేం లేదు అని చెబుతూ ఇంకో పక్క నువ్వు కర్మఫలాన్ని ఆశించొద్దు, నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు ఉంటుంది. ఒక్కోదానికి పరస్పర విరుద్ధమైన భావాలు భగవద్గీతలో. నువ్వు కర్మఫలాన్ని ఆశించొద్దు, చేసుకుంటూ వెళ్ళు అంటుంది. రెండో పక్కం కుమ్మరి చేతిలో మట్టి లాంటి వాడు, నువ్వు నిర్ణయం ఉంది, ఏం లేదు అంటే. ఈ విధంగా రకరకాల పరస్పర విషయాలు ఉంటాయి. మరి సిద్ధాంత మనుషుల్లో ఆరోగ్యమైనది కరెక్ట్ కాదు. మనిషిలో ఆలోచించే విధానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని చైతన్యపరచాలి, లాజికల్ థింకింగ్ ప్రవేశపెట్టాలి. అంతేగాని నువ్వు నిమిత్త మాత్రుడివి అన్న దాంతో మళ్ళెడితే మనిషిని నిమిత్త మాత్రుడు ఏం లేవు, నేను నథింగ్, యు ఆర్ సంథింగ్, యు ఆర్ నథింగ్ అని మళ్ళీ నో, దట్ ఈస్ వెరీ బ్యాడ్. అంచేత ఇప్పుడు అలాంటిది రకరకాలండి మా మతానికి సంబంధించి కావాలి చేయాలని అంటే అధికంగా ప్రతి వాళ్ళు సంస్కృతం నేర్చుకోవాలంటారు. ఇప్పుడు అందరూ ఏమంటారు, పెద్దవాళ్ళందరూ ఏమంటారు, సంస్కృతం మృత భాష, చనిపోయిన భాష కావచ్చు. దాంట్లో చాలా శతకాలు ఉండొచ్చు, చాలా గొప్ప గొప్ప అన్నీ ఉండొచ్చు. కానీ సంస్కృతం నేర్చుకోవాలి అనేది కాదు. ఎప్పుడు కూడా మనం ఏది జనానికి దగ్గర అవుతోంది, ఏదైతే మనిషి వ్యక్తి వికాసానికి ఏది తోడ్పడుతుంది, ఏ భాష మనిషిని ఉన్నతి తీసుకెడుతుంది. మాతృభాష కావాలి ప్రతి ఒక్కరికి. అంటే మనం పుట్టిన తల్లి భాష, ముగ్గుపాలతో తల్లి మాట్లాడిన మన మాటలు చెప్తున్నాం, ఆ మాట మనం నేర్చుకుంటాం. తల్లి తండ్రులు మనతో ఏదో మాట్లాడతారో అది మన భాష, ఆ భాష మనకు వస్తుంది. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకున్నాం, ఆ తెలుగు వాళ్ళకి ఉండి ఇక్కడ మనతో తెలుగు మాట్లాడితే తెలుగు వస్తుంది. ఈ తెలుగు వాళ్ళే అమెరికా వెళ్ళిపోయారనుకో, వాళ్ళకి పిల్లలు పుట్టారనుకో, వాళ్ళ పిల్లలు మొదటి నుంచి ఇంగ్లీష్ చదువుతారనుకో, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి ఇంగ్లీషే వచ్చు. వాళ్ళ పిల్లలు పుట్టారనుకో, వాళ్ళ పిల్లలతో దేంతో మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగులో మాట్లాడరు. వాళ్ళ మాతృభాష ఏంటి, తెలుగు వాళ్ళే. కానీ వాళ్ళు మొదటి నేర్చుకున్న భాష ఏంటి, తెలుగు, ఇంగ్లీష్ అవుతుంది మాతృభాష. అంతే మనం తల్లిదండ్రుల నుంచి ఏ భాష మనం నేర్చుకుంటామో దాంట్లో ముందు
మనకి ఈజీ అండర్స్టాండింగ్ ఉంటుంది ప్రతి ఒక్కటి. అంతేత మాతృభాష కావాలి, అలాగే అంతర్జాతీయ భాష కావాలి. ఎందుకంటే మనం ఏదో గూడు కొట్టుకుని ఒకే చట్టం ఉంటున్నాం. మనం దేశం అంతా తిరుగుతున్నాం, ప్రపంచం తిరుగుతున్నాం. అంటే గ్లోబల్ లాంగ్వేజ్ ఒకటి కావాలి. అంతే మాతృభాష నేర్చుకోవాలి, గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇంకా తక్కువ స్పానిష్ ఉండదు, ఫ్రెంచ్ ఉండదు, అవి కూడా నేర్చుకోవచ్చు. కానీ ఎక్కువ మంది మాట్లాడి ఎక్కువ అండర్స్టాండింగ్ కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అలా. అంతేగాని సాంస్క్రిట్ నేర్చుకోండి. మనకు ఉన్న టైం కొద్ది, పిల్లలకు ఉన్న టైం కొద్ది, వాళ్ళు ఎన్నో నేర్చుకోవాలి. అలాంటి టైంలో కష్టపడి మన మాతృభాష కాని భాషని ఆ సాంస్క్రిట్ని నేర్చుకోవాలి, దాన్ని బోధించాలి అని చెప్పేది కూడా నేల విడిచి సాము లాంటిది. నేర్చుకో, ఒకటిగా 4 భాషలు నేర్చుకో, కానీ ఒక వ్యక్తిత్వ వికాసానికి ఒక సరైన ప్లానింగ్ ఉండాలి. విద్యా విధానంలో ప్లానింగ్ ఉండాలి. అంతేగాని నువ్వు సాంస్క్రిట్ నేర్చుకో, భగవద్గీత చదువు, వేదం చదువు, వాట్ ఈజ్ దిస్? ఏ రకంగా వ్యక్తి తన వికాసం పొందుతాడు? మనకు కావాల్సిన వ్యక్తి యొక్క వికాసం కావాలి, అభ్యుదయం కావాలి. వాడి శక్తి సామర్థ్యాలు వెలుగులోకి రావాలి. నీ యొక్క మనసులోని భావాన్ని వ్యక్తీకరించడానికి ఉండేది ఏంటంటే మాధ్యమం లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ద్వారా నువ్వు నీ యొక్క భావాలను వ్యక్తీకరిస్తావు, నువ్వు అన్నీ తగ్గేస్తావు, నువ్వు పైకి వస్తావు, నువ్వు తయారవుతావు. ఆ లాంగ్వేజెస్ ఇదేని ఉపయోగపడతాయి. నువ్వు సాంస్క్రిట్ నేర్చుకున్నావు, ఎక్కుంటావు మళ్ళీ ఇండియాలో. మళ్ళీ నువ్వు గ్లోబల్ పర్సన్ అవ్వాలి. నువ్వు ప్రపంచంలోని విషయాలు నువ్వు తెలుసుకుని ఇంకా మనిషిగా తయారాలి, పరిపూర్ణ వ్యక్తిత్వంతో నువ్వు రావాలి. నువ్వు సాంస్క్రిట్ నేర్చుకుంటే సాంస్క్రిట్లు ఏమున్నాయి నీకు? వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, అంతే తప్ప ఏముంది నీకు? నేను సాంస్క్రిట్ నేర్చుకోండి, సాంస్క్రిట్ కాదు ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకోండి. కానీ మన ముందు ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? నీ మాతృభాష. అది ఏ లాంగ్వేజ్ అయితే ఆ మాతృభాష, తర్వాత ఇంగ్లీష్, తర్వాత నేర్చుకో. స్పానిష్ నేర్చుకో, ఫ్రెంచ్కో, జపనీస్ నేర్చుకో, అన్నీ నేర్చుకోండి. కానీ మన కొద్దిపాటి సమయంలో మనం సో మెనీ థింగ్స్ హ్యావ్ టు కాంక్వైర్, దానికోసం అరగాలి. కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది? సాంస్క్రిట్ని ప్రవేశపెట్టాలి. ఇవన్నీ నేల విడిచే సాములండి. భగవద్గీత నేర్పాలి. వాటే భగవద్గీత ఎలా? ఇప్పుడు మనం ఏ యుగంలో మనం ఉన్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ యుగంలో ఉన్నావు. డిజిటల్ యుగంలో నువ్వు సాంస్క్రిట్ డిజిటల్గా నువ్వు ఏం చేస్తావు? నువ్వు వెనకబడతావు. నువ్వు మనం మన ప్రపంచంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే, ప్రపంచంతో మనం పోటీ పడాలంటే, ప్రపంచం ఏ దిశలో వెళుతుందో ఆ దిశలో మనం ఉండాలి, అది నేర్చుకోవాలి. ఆ రకమైనటువంటి మనం రావాలి. డిజిటల్ యుగంతో పాటు మనం పోటీ పడకపోతే, ప్రపంచంతో పాటు పోటీ తక్కువ దేశాలతో పోటీ పడకపోతే మనం మళ్ళీ వెనకబడిపోతాం. చివరికి బ్యాక్వర్డ్ కండిషన్ అలా ఉంటాం మనం కూడా. ఈ సెంటిమెంట్స్, సాంస్క్రిట్ నేర్చుకో, భగవద్గీత నేర్చుకో, వేదం నేర్చుకో, ఓకే, టైం నేర్చుకోండి, అన్నీ తెలుసుకోవాలి, తప్పేం లేదు. నేర్చుకో, కానీ విద్యతో ఉపయోగించు, ఎంతవరకు కరెక్టు. ఇదే శాస్త్ర విజ్ఞానం. ఏదో శాస్త్ర విద్య నేర్చుకోండి, అన్నీ నేర్చుకోండి. భాషలన్నీ ఎంత ఓపుకుంటే అన్నీ నేర్చుకోండి. కొంతమంది మంచి మంచి తెలివితేటలు ఉంటాయి, నేర్చుకోండి. కానీ ప్రశ్నించడం నేర్చుకోండి, అది కావాలి. అది మనం అభ్యుదయ భావాలతో ముందుకు కాదు, ఒక హేతువాద దృక్పథంతో, శాస్త్రపథంతో దాన్ని ప్రశ్నించడం నేర్చుకోండి. ఎంతవరకు ఆ పుస్తకంలో ఉంది కనుక, వేదాలు ఉంది కనుక, లేదా ఉపనిషత్తులు ఉంది కనుక, భగవద్గీత చెప్పాడు కనుక అదే నిజమాత్రం అనుకోవద్దు, ప్రశ్నించు. అదే శాస్త్ర విజ్ఞానం, శాస్త్ర విద్య. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడున్న విద్యాసనం ఎలా ఉందంటే అశాస్త్రీయ విషయాల్ని బోధించడం ఉంటుంది. మనం నేర్చుకునేది పురాణ గాథలు, పుక్కిడి పురాణ గాథలు చెప్తారు. మన చిన్న 1వ తరగతి నుంచి ప్రైమరీ స్కూల్ నుంచి పుక్కిడి పురాణ గాథలు ఉంటున్నాయి. అది మనిషికి ఏమైనా వాడు మేధస్సుని పెంచుతుందా? పనికిరాని పురాణ కథలు ఉంటున్నాయి, అవి పనికిరాదు. పురాణ గాథలు కాదు, సాక్ష్యాధారాలపై ఆధారపడిన జ్ఞానం కావాలి. ఏదైనా సరే ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్ జ్ఞానం ఇవ్వాలి.
మానవ సంక్షేమంపై ఆధారపడిన నైతికత నిప్పేట్లు ఉండాలి. మనుషులందరూ ఏరంగా హాయిగా ఉంటారు, అందరికి అవకాశాలు ఎలా వస్తాయి, ఏరంగా మనుషులందరూ కూడా సమానంగా ఉండగలుగుతారు, సమాన అవకాశాలు ఉంటాయి. మానవత్వంతో ఎలా చూస్తారు, సింపతి కాదు ఎంపతి ఎంతవరకు వస్తుంది. ఇలాంటి భావజాలం మదించి తీసుకురావాలి. ప్రశ్నించే స్వేచ్ఛ మనకు దీంట్లో ప్రశ్నించాలి. దేనైనా ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించే స్వేచ్ఛ మన చదువులో ఉండాలి. మన శాస్త్రీయ విద్యా విధానం అంటే, శాస్త్రీయ విద్య అంటే ఇవన్నీ సమానత్వం మరి మానవ గౌరవం కలిగించేట్లు ఉండాలి. అంతేగాని పనికిరాని పుక్కిడి పురాణ గాథలు చెప్పి బుర్రను చెడగొట్టడం కాదు. ఏంటి శాస్త్రీయ విద్యా విధానం అంటే బేసిక్ పాయింట్. అంచేత మానవ కేంద్ర తార్కిక విద్యా విధానం కావాలి. అంతేగా దైవ కేంద్ర విద్యా విధానం, మానవ కేంద్ర తార్కిక విద్యా విధానం కావాలి. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ పెంచేది ఉండాలి. అంతేగా సాక్ష్యాధార ఆధార శాస్త్ర వివరణలు ఉండాలి. పరిశీలన, ప్రయోగము, నిర్ధారణ. ఏదైనా పరిశీలించు, ప్రశ్నించు, పరీక్షించు. ఆధారాలు లేకుండా ఏ విషయాన్ని అంగీకరించకూడదని నేర్పాలి. ఏదైనా చెప్పాలంటే ఏంటి ఆధారం, ఏమిటి ఆధారం, పెద్ద అనుకుని దీనికి ఏంటి ఆధారం అనేట్టు ఉండాలి. మన శాస్త్రీయ విద్యా విధానం నాస్తిక కేంద్రం శాస్త్రీయ విద్య కావాలి అంటే ఈ బేస్లో శాస్త్రీయ విద్య. అంతేగాని పురాణ గాథలన్నీ కాదు. విద్యార్థులు ఏదైనా సరే విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆలోచించడంగా ఉండాలి. ఎందుకు, ఎలా తెలుసుకుంటాం, దానికి ఆధారం ఏమిటి, నువ్వు ఏదో అంటున్నావు దానికి ఆధారం ఏంటి, దీనికి ఆధారం ఏంటి అని అడిగే స్థితి విద్యార్థుల్లో రావాలి. ఎందుకు ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎలా తెలుసుకున్నావు, నువ్వు తెలుసుకున్నావు అంటున్నావు కదా, నువ్వు ఎలా తెలుసుకున్నావు, ఎవడైనా చెబితే నువ్వు ఎలా తెలుసుకున్నావు అని ప్రశ్నించాలి. వాడు రెండో వాడిని ప్రశ్నించగలదని తాదుండాలి, ప్రశ్నించాలని రాబట్టాలి, వాడు చెప్పాలి, వీడు రాబట్టాలి. విద్యార్థులు ఆ రకమైన చేతిని తీశాడు, గుడ్డిగా నమ్మేయడం కాదు, తరగా ఉపయోగం కాదు, గొర్రెల్లాగా. మీరు చెబుతావు కదా, ఎలా తెలుసుకున్నావు చెప్పు, ఏంటి చెప్పు నువ్వు, అప్పుడు వీడు అయితే నువ్వే అంటావు అని అడిగేట్లు ఉండాలి. దీనికి ఆధారం ఏంటన్నట్లు ఉండాలి. దేనికైనా సరే మానవతాధిపదం కావాలి. కరుణ, సమానత్వం, మానవ గౌరవం మనం చెప్పే పాఠాల్లో ఆ కరుణ ఉండాలి, మానవత్వం ఉండాలి, సమానత్వం ఉండాలి. ఆ భావజాలాన్ని పెంచేట్లు ఉండాలి. చంపు, నరుకు, కుట్టు. కొన్ని మత గ్రంథాలు ఉంటాయి, నీ మతం కానీ వాడు చంపేయి, నీ దేవుని ఒప్పుకోని చంపేయి అని రాసుంటాయి కొన్ని గ్రంథాల్లో. నరికేయి, అందుకే నరికేసుకున్నారు. మన భారతదేశం విభజన, పాకిస్తాన్ ఇండియా విభజన ఎప్పుడు 2 లక్షల మంది చంపుకున్నారు, నరుకున్నారు. ఒకడు కాఫీ అంటాడు, ఒకడేమో మత ద్రోహి అంటాడు, చంపుకోడు. వాటి దేశం ఇదా చదువు నేర్పేది, ఇదేనా అని, ఇదేనా మానవత్వం నేర్పేది, ఇదేనా కరుణ నేర్పేది, ఇదేనా నేర్పేది దయ, ఈ చదివేనా ఇలా నేర్పుతుందా చంపమని కానీ నేర్పుతున్నాయి. ఈ మత గ్రంథాల్లో ఉన్న గాథలని కూడా అలా చేస్తున్నాయి. అంచేత ప్రజాస్వామ్యం మనం కూడా సెక్యులర్ స్టేట్లో ఉన్నాం. ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ ఏజ్, ఇదంతా డెమోక్రసీ ఏజ్. అభిప్రాయ స్వేచ్ఛ ఉండాలి, చర్చలకు అవకాశం ఇచ్చేట్లు ఉండాలి, భిన్నాభిప్రాయాలు గౌరవించేసేదిగా మనుషుల్లో ఆ రకంగా విద్యార్థుల్లో ఆ రకంగా చైతన్యం. సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ అనేది మాత్రం ప్రతి వాళ్ళ మనసులో ఉండాలి. సోషల్ జస్టిస్, అలా కుల, లింగ, వర్గ సమానత్వం కోసం ఉండాలి. అంటే ఇవన్నీ మన చదువులో ఏమిటి మనం చెప్తాం అంటే, నీ యొక్క సిలబస్, నీ పాఠ్యాంశాలు, నీ విద్యా ప్రణాళిక ఈ బేస్లో ఉండాలి. ఏంటి విద్యా ప్రణాళిక? భగవద్గీత విద్యా ప్రణాళిక కాదు, సంస్కృతి నేర్పణ విద్యా ప్రణాళిక కాదు, పురాణ కథలు విద్యా ప్రణాళిక కాదు, మత కథలు, దేవుడి కథలు చెప్పడం విద్యా ప్రణాళిక కాదు. ఇవి కావాలి. ఇంకా శాస్త్ర విద్య, భౌతిక శాస్త్రాన్ని, రసాయన శాస్త్రం, ఇవన్నీ సైంటిఫిక్ నాలెడ్జ్ అండి. సైంటిఫిక్ పెంచుతాయి. జీవశాస్త్రాన్ని, పర్యావరణ శాస్త్రాన్ని, న్యూరో సైన్సెస్ని, వీటన్నిటిని మనం చెప్పాలి. మెదడు
ఆత్మ ఆత్మ అంటారు, మనసు మనసు అంటారు. మనసు ఎక్కడుంది? హృదయం హృదయం అంటారు. ఏరా నీకు హృదయం లేదరా? ఎక్కడ? ఎందుకు? ఇక్కడ అంటాడు. ఇది హృదయం. ఇక్కడ ఉంది గుండె. గుండె హృదయం కాదు. మన ఆలోచనలు, మన భావనలు, మన స్పందనలన్నీ కూడా మెదడే. మనసు అన్న మెదడే, హృదయం అన్న మెదడే. హృదయం అంటే ఇది కాదు, ఇది గుండె. మన లివర్ అంతో, కిడ్నీ అంతో, లేదు ఆడవాళ్ళ యుట్రస్ అంతో, ఇది కూడా అంతే. ఒక ఆర్గన్ రక్తాన్ని పంపు చేస్తుంది, అంతే. పంపు చేస్తుంది. మన గాజులు ఎవడో హనుమంతుడు తెలిసి అదంతా గుండె తెలిసి ఇదిగో రాముడు ఉన్నాడు చూపించాట. ఇక్కడున్నాడు, హృదయం నా హృదయంలో ఉన్నాడు. ఇది హృదయమా? ఏం కనబడుతుంది? వాళ్ళు తెలిస్తే చచ్చిపోతారు గుండె అయిపోయి. ఇలా తీసి చూపించాట, నా హృదయంలో రాముడు ఉన్నాడు, నా మనసులో రాముడు ఉన్నాడు. హృదయం ఇది కాదు, ఇది హృదయం. మన బ్రెయిన్, ఎవ్రీథింగ్ ఇస్ ది బ్రెయిన్. బ్రెయిన్ డెడ్, మ్యాన్ డెడ్. అంచేత ఇవన్నీ సైంటిఫిక్గా సరిగ్గా ఉండాలి. అంతే శాస్త్రీయ కేంద్రంగా ఉండాలి. ఇంకా తత్వశాస్త్రం తెలుసుకోవాలి తప్పకుండా. తత్వశాస్త్రం విమర్శాత్మక ఆలోచన కావాలి, తర్వాత లాజికల్ థింకింగ్ కావాలి, మానవ కేంద్రంగా నైతిక తత్వం. నైతికత అనేది ఎలా వస్తుంది? ఏ ఫిలాసఫీ అయినా సరే నైతికత. నైతికత అంటే అందరి మనుషుల్ని సమానంగా చూపించేది, గౌరవంగా చూసేది, విలువలతో ఉండేది. నైతికత ఒకరిని తన్నుకోనిగా నైతికత. తిట్టుకోవడం నైతికత కాదు, నరుక్కోవడం నైతికత కాదు. నైతికత అంటే ఎదుటి వాళ్ళని ప్రేమగా చూడడం, ఆదరించడం, గౌరవించడం, సహాయపడడం, సహానుభూతి చూపించడం, అది నైతికత. కలిసిమెలిసి ఉండడం నైతికత. అవన్నీ నీ స్టాండ్ చూపించు. అంతేగాని వీడి వాడిని చంపేశాడు, వాడిని వీడు చంపేశాడు, వాడు రాక్షసుడు వీడు అని చెప్పేసేసి కథలు చేయడం కాదు. అంచేత మన తత్వశాస్త్రం ఏ రకంగా ఉండాలి? విమర్శాత్మకంగా ఉండాలి, నైతిక తత్వం ఉండాలి, జ్ఞాన సిద్ధాంతం, మన జ్ఞానం ఎలా లభిస్తుందని చెప్పేది ఉండాలి, తులనాత్మక తత్వం. ఇక్కడ మతాలను కూడా అధ్యయనం చేయండి, వేదాలను అధ్యయనం చేయండి, భగవద్గీత చేయండి, ఉపనిషత్తులు అధ్యయనం చేయండి, బైబిల్ని అధ్యయనం చేయండి, లేదా ఖురాన్ అధ్యయనం చేయండి. నైతిక తత్వం ద్వారా, జ్ఞాన సిద్ధాంతం ద్వారా మానవ కేంద్రంగా ఉండి ఇది ఎంత కరెక్టు అని తులనాత్మక చేయండి. వద్దంట్లా భగవద్గీత చదవండి, బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, ఇంకా ఏం బతకిందండి చదవండి. చదివి మీ దీంట్లో సైంటిఫిక్ టెంపర్ ద్వారా అవి ఎంత కరెక్టు, అలాగే నైతికత తత్వం ద్వారా ఎంత కరెక్టు, జ్ఞాన సిద్ధాంతం ద్వారా ఎంత కరెక్టు, తర్కశాస్త్రం లాజికల్గా ఎంత కరెక్టు, అది మన శాస్త్ర విద్యాసంలో. అంచేత మనం ఏదైతే తీసి తగలట్టండి అన్నట్లా చదవండి, కానీ ప్రశ్నించండి. మానవత్వం బేసిన, నైతికత్వం బేసిన, ఎంపతి బేసిన అవి ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి తెలుసుకోండి, విశ్లేషణ చేయండి. అలాగే సామాజిక శాస్త్రాలు అంటే మనం ఇప్పుడు విద్యాశాస్త్రం అంటే విద్యాశాస్త్రాలు ఇవన్నీ ఉంటాయి కనుక ఇవన్నీ నేను తీసుకున్నాను. సమాజ శాస్త్రం, చరిత్ర. ఈ చరిత్ర అంటే పుక్కిడి పురాణ గాథలు ఆధారం లేని చరిత్ర కాదు, అది దేనికైనా ఎవిడెన్స్ బేస్డ్ కాదు. రాజకీయ శాస్త్రం, మానవ హక్కులు, రాజ్యాంగ విలువలు, అలాగే నైతిక విద్య, మోరల్గా మానవ సంక్షేమం, సమాజ ప్రయోజనం, ఎంపతి, కంపాషన్ నేర్పేట్లుగా నైతిక విద్య ఉండాలి. అంతేగాని నరక భయం, స్వర్గం ఆశ చూపించి ఏదో నీతిని నిలబెడతామంటే పని కాదు. కానీ కథలంతా నరకమే కదా, స్వర్గానికి పోయేస్తాడు, నరకానికి పోతాడు అని భయపడడం కాదు. భయం పెట్టి భయం చూపించి నరక భయం, స్వర్గ భయం చూపించి కాదు. మానవ సంక్షేమం, సమాజ ప్రయోజనం, సహానుభూతి, వీటిని ఆచరించే నైతిక విద్య నేర్పాలి. అంచేత శాస్త్రీయ విద్యా విధానం అంటే ఏమిటని చెప్పాలని చెబుతాను. అలాగే లింగ సమానత్వం, వివక్ష వ్యతిరేక విద్య. లింగ సమానత్వం కావాలి, వివక్షత
కులాల మధ్య మతాల మధ్య వివక్షత పని కాదు, సామాజిక న్యాయం అవగాహన కావాలి. కళలు, సాహిత్యం, సంగీతం, చిత్రకళ, నాటకం ఇవన్నీ కూడా సృజనాత్మక స్వతంత్ర ఆలోచన పెంపొందించే విధంగా ఉండాలి. ఇవి సృజనాత్మక కూడా పెంచుతాయి. సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇప్పుడంతా డిజిటల్ యుగంలో ఉన్నాం. డిజిటల్ యుగం, డిజిటల్ విద్య ఏంటి, డేటా అవగాహన ఏంటి, అపోహలు, తప్పుడు సమాచారాలు ఇలాంటివన్నీ కూడా మనకు తెలిసేట్లుండాలి. ఇది ఇప్పుడు మన విద్య. మారుతున్న సమాజంతో పాటు మన ఆలోచన విధానం మారాలి, మన విద్యా విధానం కూడా మారాలి. కానీ ఏముంది, ఇప్పుడు పుస్తకాలు తీస్తే ప్రైమరీ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ వరకు ఈ చెత్త కథలు పనికిరాని మనిషికి ఎందుకు ఉంది? మనిషి అభివృద్ధి చెందుతాడు, వాడు మేధస్సు ఎలా అభివృద్ధి చెందుతుంది? పనికిరాని చెత్త విధానం. ఇంకా పైగా ఇది సంస్కృతం నేర్పుతాం, లేకపోతే భగవద్గీత నేర్చుకోండి. మన మనిషిని నిరంతరం ప్రోగ్రెసేట్ చేయాలి, కానీ ఎక్కడో వెనక్కి తీసుకెళ్ళే పురోగమనమా తిరోగమనమా? అందుకనే నాస్తిక ఏం చెబుతుంది, శాస్త్రీయ విద్యా విధానం కావాలి. ఏముండకూడదు మా చదువులో, మతపరమైన బోధన ఉండకూడదు. నువ్వు తార్కిక ఆలోచనలు చేయి, బోధన ఉండకూడదు. పౌరాణిక కథలను చారిత్రక సత్యాలుగా బోధించకూడదు. దేవుని భయంతో నైతిక బోధన ఉండకూడదు. నరకానికి పోతావు, నరకానికి కుల ఆధిక్య భావన ఉండకూడదు. బ్రాహ్మణులు విభజిస్తాను ఇంకో విషయం ఉండకూడదు. ప్రశ్నించకుండా అంగీకరించడం బలవంతం చేయకూడదు. మతాన్ని అధ్యయనంగా బోధించ కానీ ప్రశ్నించడాన్ని సత్యాలుగా కాదు. మతం చదువు, తెలుసుకో, విషయాలు తెలుసుకోలాగా. ఎలా బోధించాలంటే శాస్త్రీయ విద్యని ఎలా బోధించాలంటే ప్రశ్నలను ప్రోత్సహించాలి, చర్చలు వాదనలు నిర్వహించాలి, ప్రయోగాలు ప్రదర్శనలు చేయాలి, సమస్య పరిష్కార పద్ధతి నేర్పాలి, నైతిక సమస్యలపై చర్చించాలి. అంటే ఈ విధమైన విద్య ఎలాంటి విద్యార్థిని తయారు చేస్తుందంటే, శాస్త్రీయ విజ్ఞానమే నువ్వు చెప్పినట్టు ఎలా విజ్ఞానం చేస్తే తార్కిక ఆలోచన కలవాడిని తయారు చేస్తావు. ఈ మత సిద్ధాంతాల వల్ల అవదు, శాస్త్రీయ విద్యా విధానం వలన తార్కిక ఆలోచన కలవాడిని నువ్వు తయారు చేస్తావు. లాజికల్ థింకింగ్ కలవాడిని, సమాజానికి బాధ్యత గల పౌరులను తయారు చేస్తావు. ఈ విద్యార్థులాగా సమానత్వాన్ని గౌరవించే వ్యక్తులను తయారు చేస్తావు. స్వతంత్ర నిర్ణయాలు చూసిన వాళ్ళని గౌరవించి తయారు చేస్తావు. శాస్త్రీయ అవగాహన కలవాళ్ళని తయారు చేస్తావు. అంచేత శాస్త్ర విద్యా లక్ష్యం దేవుని నమ్మని వ్యక్తులను తయారు చేయడం కాదు. ఏదో దేవుడు లేడు కథలు చెప్పడం కాదు. అక్కడ ఎలా అయితే వాళ్ళు ఇక్కడ అవ్వదు. ఓ దేవుడు తిట్టే కథలు పెట్టమని కాదు. స్వతంత్ర ఆలోచన, మానవ గౌరవం, శాస్త్రీయ దృక్పథం, సమానత్వం, బాధ్యతా జీవనం, ఇలాంటి విద్య సమాజాన్ని మానవ కేంద్రంగా, హృదయపూర్వకంగా, తార్కికంగా తీర్చిదిద్దుతుంది. అది శాస్త్రం. అంతేగాని కేవలం దేవుడు లేడు వాళ్ళు ఎలా దేవుడి గురించి చెత్తగా చెప్పారు, అలాగే దేవుడు లేడు అని చెప్పి ఊరికే దేవుడు తిడుతూ చెప్పడం వల్ల నో యూస్. సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్, ప్రశ్నించే తత్వం, పరిశీలించగొట్టడం, పరీక్షించే గుణం, లాజికల్ థింకింగ్, అది ఆరంగా కావాలి. అలా చేస్తే అసలు సమాజం ఎంత ముందుకెళ్తుంది. సమాజాన్ని తీర్చిదిద్దేది విద్య, వ్యక్తిని తీర్చిదిద్దేది విద్య. అంచేత ఆ విద్యని సరైన విధానంగా రూపుదిద్దేది నాస్తికత్వం. నాస్తిక చైతన్యమే శాస్త్రీయ విద్యా విధానాన్ని తీసుకొస్తుంది. నాస్తిక ఆలోచన ధోరణే, మానవ కేంద్ర సిద్ధాంతమే సరైనటువంటి శాస్త్రీయ విద్యా విధానానికి తోడ్పడుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.